స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2.2 కోట్లు వసూలు చేశారనే ఆరోపణల విషయంలో మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రెండో నిందితుడిగా ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను చేర్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా ప్రాథమిక ఆధారాలు లభించడంతో అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. జగన్ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ, అప్పటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవటం, అనుచిత లబ్ధి కలిగించటం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలోని 7(7)(a) ఐపీసీలోని 384, 120(b) సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1 గా విడదల రజనీ, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడదల రజనీ మరిది విడదల గోపి, A4 గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. 2020 సెప్టెంబర్ 4న పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిగ గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్ క్రషర్ పై దాడులు చేయకుండా, మూయించకుండా ఉండాలంటే రజనీని కలవాలని హుకుం జారీ చేశారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజనీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. తన నియోజకవర్గ పరిధిలో వ్యాపారం నడవాలంటే అడిగినంత డబ్బులు ఇవ్వాల్సిందేనని, మిగతా విషయాలు తన పిఏ రామకృష్ణతో మాట్లాడాలని రజనీ వారితో చెప్పారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన 5 కోట్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత 6 రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆర్వీఈఓగా ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువా భారీ బృందంతో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలకు వెళ్లి హడావిడి చేశారు. ఆ స్టోన్ క్రషర్ పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే విచారణకు వెళ్లారు. అప్పటి విజిలెన్స్ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఈ తనిఖీల సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందనేది అందులో లేదు. ఈ నివేదిక డీజీకి సమర్పించలేదు. అప్పట్లో ఈ తనిఖీల్లో పాల్గొన్న మిగతా అధికారులను ఏసీబీ విచారించగా జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని, తర్వాత విచారణ ఏమైందో కూడా తెలియదని వాంగ్మూలం ఇచ్చారు. స్టోన్ క్రషర్ లో తనిఖీలు జరిపిన నెల రోజుల తర్వాత జాషువా దాని యజమానులకు ఫోన్ చేశారు. వెంటనే విడుదల రజనీని కలవాలని, లేకపోతే 50 కోట్లు జరిమానా విధించడంతో పాటు క్రషర్ను మూయించేస్తారని బెదిరించారు. దీంతో వారు రజనీని కలిశారు. ఆమె ఆదేశాల మేరకు పిఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన 5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. కొన్నాళ్ల తర్వాత జాషువా మరోసారి క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో స్టోన్ క్రషర్ యజమానులు రజనీ ఆదేశాల మేరకు 2021 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఆమె మరిది విడదల గోపిని పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో కలిసి 2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో జాషువాకు 10 లక్షలు, గోపిని కలిసి మరో 10 లక్షలు చెల్లించారు. విడదల రజనీ ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. డబ్బులు ఇచ్చినట్లు ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెట్టి వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని యజమానులు చెప్పారని ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.